నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 26, 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు. నక్షత్రం స్వాతి సాయంత్రం 6 గంటల వరకు. యోగం సుకర్మ రాత్రి 10:17 వరకు. కరణం భవ ఉదయం 11:38 వరకు. తదుపరి భాలవ రాత్రి 12:41 వరకు. వర్జం రాత్రి 12:18 నుండి 2:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:11 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2:50 నుండి మధ్యాహ్నం 3:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:01 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:10 వరకు. అమృతకాలం ఉదయం 8:20 నుండి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంకాలం 5:45. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, ప్రారంభించిన పనులలో అనేక రకాల అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మీ సంతానం విషయంలో మీరు కొంత మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు మీ మాట వినకపోవడం వలన మీకు కొంత మానసిక అశాంతి అనేది నెలకొనే అవకాశం అయితే కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట అదనపు బాధ్యత వలన ఒత్తిడికి లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు కొన్ని కష్టసాధ్యమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు మరింతగా అనుకూలిస్తాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వీటిని మీరు ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా, అంటే వివిధ రకాలుగా ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో కదలడం వలన మీకు మంచి విజయం అనేది లభిస్తుంది. ఇక సంఘంలో మీ గౌరవానికి లోటు అనేది ఉండదు. ఇక ఈరోజు మీ మిత్రులు ఆపద్బంధువులాగా మిమ్మల్ని ఆదుకుంటారు, మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై పట్టు సాధిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి తన అనుభవాలతో ముందడుగు వేయడం వలన మంచి విజయాలు సొంతమవుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి అంతగా పనిచేయవు. ఇక కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు మానసిక అశాంతిని కలుగజేస్తుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి వాయిదా పడతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఫలించకపోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఉద్యోగస్తులకు కొంత నిలకడ అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను అత్యంత నిదానంగా పూర్తి చేయడం మేలు చేస్తుంది. మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోండి, వాటికి లొంగకుండా దృఢంగా నిలబడండి. ప్రతి వ్యవహారాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సమస్యల వలయంలో చిక్కుకొని బాధపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై శ్రద్ధ తగ్గి మాట పడవలసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు వారి నైపుణ్యత చాటుకున్న ప్రయోజనం అనేది కనిపించదు ఈరోజు. ఇక విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు
ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పాత రుణాలను కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కలిగే నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక ఇతరులతో తొందరపడి మాట్లాడడం మాత్రం ఈరోజు మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే మీరు ఈరోజు అందరితోనూ మీ మనసులోని భావాలను పంచుకుంటారు. సేవా కార్యక్రమాలను కొన్ని చేపడతారు. కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టపడి ప్రోత్సహిస్తారు. ఆస్తుల కొనుగోలు నిర్ణయాలపై కొంత మీకు అవగాహన అనేది వస్తుంది. నిరుద్యోగులైతే ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి మునుపటికన్నా మెరుగ్గా ఉండి అవసరాలు తీరిపోతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాల వలన లబ్ధి చేకూరుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ప్రతిబంధకాల నుండి విముక్తిని పొందుతారు. ఇక రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక మహిళలకైతే సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఇంట బయట సమస్యలను ఎదుర్కొంటారు. దూర ప్రాంతాల నుండి అందిన వార్త మిమ్మల్ని కొంత బాధిస్తుంది. అలాగే ఆదాయం ఆశించిన విధంగా ఉండక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగంలో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇక ఈరోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలపై ప్రయాణాలు చేస్తున్నారో అవి చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బంధువర్గంతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం కూడా ఉంది. మీ మాటను కొందరు పట్టించుకోకపోవడంతో కలత చెందుతారు. అయితే అంతా మన మంచికే అన్నట్లుగా వ్యవహరించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు కాబట్టి అనవసరమైన సలహాలు ఇవ్వడం మానుకోండి. వ్యతిరేకులు కూడా మీ చుట్టూ కొన్ని సమస్యలను సృష్టించే వీలు అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన కృషి ఎంత ఉన్నా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ఆకస్మిక మార్పుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశం దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సోదర వర్గంతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఇంట పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆప్తుల నుండి పెట్టుబడులు అనేవి అందుతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. ఈరోజు సింహరాశి వారు వ్యూహాత్మకమైన వైఖరితో ముందుకు సాగుతారు. ఎటువంటి కార్యక్రమమైనా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తారు. ఇక ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బంది తొలగిపోతుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక అందరిలోనూ మీరంటే ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఈరోజు ధార్మికవేత్తలు మీకు కొన్ని కీలక అంశాలను బోధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు ఈరోజు. ఇక విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మహిళలకి స్వల్ప భూలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు కన్యారాశి వారికి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధన వ్యవహారాలలో లోటుపాట్లను ఎదుర్కొంటారు. ఇక సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు నిరాశను కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరి వ్యవహారంలోనూ జోక్యం కల్పించుకోకుండా ఉన్నంత వరకు మీకు మానసిక ప్రశాంతతకు లోటు అనేది ఉండదు. అలాగే బంధువుల వ్యవహారాలలో విభేదాలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యయ ప్రయాసాలు కూడా పెరుగుతాయి. రాబడి నిరాశను కలిగించి అవసరాలకు ఇబ్బంది పడతారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఏవైతే అంచనాలు చేస్తున్నారో అవి ఫలించవు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత పరీక్షా సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై శ్రద్ధ అనేది తగ్గడం వలన మాట పడవలసి వస్తుంది. దూరపు బంధువులతో కీలక విషయాలపై చర్చిస్తారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహమే మిగులుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు కనక దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఇంటికి బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. పనులలో ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే నూతన గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక సమాజ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క ఆదరణతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబంలో చికాకులు ఎదురైనా వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింత శ్రమిస్తారు. నూతన భవనాలను, భూములను కొనుగోలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కోర్టు వ్యవహారాలలో మరింత సానుకూలత అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో మీ మాటకు కట్టుబడి అందరూ ఉంటారు. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలపై చర్చలు ఏవైతే చేస్తారో అవి సఫలమవుతుంది. అలాగే కొంత సొమ్ము అప్రయత్నంగా మీకు దక్కుతుంది. రుణదాతల యొక్క ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ అనుచరులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలు ఆస్తి లాభాన్ని పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది.
ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ అనుగ్రహంతో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి మార్గ అవరోధాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున కొంత అన్నింటికి సిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఎటువంటి ఖర్చునైనా తట్టుకుంటారు. కీలక నిర్ణయాలపై వెనకాడరు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు ఆశించిన మేరకు ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనుసు రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అకారణంగా కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ వాతావరణం మరింత చికాకును కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో మరింత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. మాట తులనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వలన శిరోబాధలు అనేవి పెరుగుతాయి. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అంతగా అవి కలిసి రావని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు కుటుంబంలో చికాకులు ఎదురై కలత చెందుతారు. ఇంటా బయట మీపై విమర్శలు అనేవి వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మరింత నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య సమావేశాల్లో కూడా పాల్గొంటారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లు కొన్ని ఊహించని రీతిలో కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత గందరగోళమైన పరిస్థితులే ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొంత ఆందోళన చెందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. ఇక విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకి ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి రోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో తమ ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక నూతన మిత్రులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించి లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మకర రాశి వారు స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు ఎటువంటి జాప్యం లేకుండా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకుంటారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార సంస్థల విస్తరణపై దృష్టి సారిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటా బయట శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.
ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఎవరైతే చూస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. అదనపు రాబడి అనేది సమకూరుతుంది. ఆప్తుల నుండి మరింత సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక ముఖ్యులతో చర్చలు సఫలమవుతాయి. వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడతారు. ఇక ఏవైతే ఈరోజు ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగి ఊరట చెందుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు మరింత సంతోషదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు ధనలబ్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులు ఉన్నత సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు నారసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.